మోదీకి ప్రతికూలంగా అంతర్జాతీయ పరిణామాలు. నమ్మిన వారే ఎదురు తిరుగుతున్న వైనంపై విస్మయం. వందల విదేశీ పర్యటనల ఫలితాలపై ప్రతిపక్షాల ఆగ్రహం. భారత విదేశాంగ విధానంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. 11 ఏళ్లుగా ప్రధాని మోడీ 100కు పైగా విదేశీ పర్యటనలు చేయగా భారత చుట్టుపక్కల దేశాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వ్యతిరేకంగా మారడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. భారత్పై రాజకీయ ఒత్తిడి కనబడుతుంది. పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకోవడంపై దేశం షాక్కు గురైంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, చైనా భారత్ సరిహద్దు ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్య సంక్షోభం వంటి అంతర్జాతీయ సమస్యలు భారత్ యొక్క విదేశాంగ విధానాన్ని సవాలు చేస్తున్నాయి. మరోవైపు గ్లోబల్ ఆర్థిక మాంద్యం, ఇంధన ధరల పెరుగుదల వంటివి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఇవి మోడీ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంస్థల నుంచి భారత్లో మత స్వేచ్ఛ, మీడియా స్వాతంత్రంపై వస్తున్న విమర్శలు మోడీ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. అయితే ఈ సవాళ్లను అధిగమించి 3వ టర్మ్లో మోదీ ప్రస్థానం విజయవంతంగా ఎలా కొనసాగించడం పరీక్ష. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.